హాయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ ప్రొడ్యూసర్ ట్రిపుల్ చిట్టిబాబు గారు వారితో మాట్లాడదాం. సో నమస్కారం సార్. నమస్తే సార్, మనం చూస్తూ ఉన్నాం టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ పైన, డైరెక్టర్స్ పైన గత 4 రోజుల నుంచి కూడా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ చేయడము, సో ఒక హడావిడి క్రియేట్ అవ్వడం మనం చూస్తున్నాం సార్. ముఖ్యంగా దిల్ రాజు గారి ఇంట్లో ఎక్కువ కాలం వాళ్ళు ఉండడం, మళ్ళీ వాళ్ళ మదర్ కూడా అస్వస్థత కారణంగా బయటకు హాస్పిటల్ తీసుకోవడం, ఇటువంటి అన్ని కూడా మనం చూస్తున్నాం. ఏం జరుగుతుంది అసలు టాలీవుడ్ లో? ఏం లేదు, టాలీవుడ్ అని ప్రత్యేకించి కదా ఇన్కమ్ ట్యాక్స్ రైడ్. అది టాలీవుడ్ అవ్వచ్చు, ఇండస్ట్రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, ఇంకేదో. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అంటే ఇంత ఇలాగే ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అంటే వాళ్ళు అన్ని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని వస్తారు. బ్లైండ్ గా ఏదో నువ్వేదో ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే దానికోసం వచ్చారు గవ్వుకున్నారు ఆఫీసర్లు. వాళ్ళు వస్తున్నారంటే మొత్తం ముందు వెనకాల ఎక్కడ పగడ్బందీగా, అందుకని 55 చోట్ల ఒకేసారి అటాక్ ఇచ్చారు ఒకే టైం. సో వాళ్ళదంతా పగడ్బందీగా ఉంటుంది. ఆ పగడ్బందీగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తారులే అనుకుంటే చాలా కష్టం. ఎందుకంటే దాని వాళ్ళ పరిధి, వాళ్ళకు ఉండే కెపాసిటీ, వాళ్ళకి ఉండే పవర్ వాళ్ళకు ఉంటుంది. సో దాని మీద వచ్చినప్పుడు చేస్తున్నారు. వాళ్ళు ఖచ్చితంగా ఎవరు బయటకు వెళ్ళడానికి లేదు. ఎవరికి వెళ్ళాలంటే మొత్తం చెక్ చేసి పంపిస్తారు. బయటకు వెళ్ళి ఫోన్లు తీసేసుకుంటారు. వీళ్ళు లోపలికి ఎంటర్ అయినాక లోపల ఉన్నవాళ్ళు లోపలే ఉండాలి. వాళ్ళు బయటకు ఎదిగి ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్ళటం, లీక్ అవటం, ఇవన్నీ చాలా జాగ్రత్తలు పడతారు. సో ఎవరు వెళ్ళనివ్వరు. పేపర్లు పేపర్ తీసుకుంటారు. నీ జేబులో పేపర్ ఉన్నా సరే యూ హ్యావ్ టు సబ్మిట్. నేను నా పర్సనల్ పేపర్ అంటే నీ పర్సనల్ ఏమైనా సరే ఇవ్వాల్సిందే, వాడికి హ్యాండ్ ఓవర్ చేయాల్సిందే. అట్లా చూస్తూ ఉంటారు. ఇప్పుడు 3 రోజుల కంటే మరి మొత్తం 55 సినిమాలు తీశాడు, అనేక సెన్సేషనల్ హిట్లు తీశాడు, పెద్ద పెద్ద బడ్జెట్, పాన్ ఇండియా బడ్జెట్ సినిమా తీశాడు. ఈ మధ్య అవి కూడా తీస్తున్నాడు. సో ఎంతవరకు ట్యాక్స్ కట్టారు, జిఎస్టీ ఎంత కట్టారు, జిఎస్టీలు ప్రాపర్గా పే చేస్తున్నారా, మీరు ఇచ్చిన రెమ్యునరేషన్లో ఇచ్చే వాళ్ళందరికీ జిఎస్టీ కట్ చేసి రెమ్యునరేషన్ ఇస్తున్నారా, 2000కు మించి ఇస్తే జిఎస్టీ కట్ చేయాలి, ఇవన్నీ ఫాలో అయ్యారా లేదా, జిఎస్టీ రిపోర్ట్ వీళ్ళు అకౌంట్స్ ఉంటాయి కదా, జిఎస్టీ కట్ చేశారు, కట్ చేయకపోతే ఎక్కడ కట్ చేయలేదు, ఎందుకు కట్ చేయలేదు, జిఎస్టీ కట్ చేయకుండా ఎందుకు ఇచ్చారు మీరు, అంటే అదే యాక్చువల్ అమౌంట్ అది. ఇట్లా రకరకాల క్వైరీలు ఉంటాయి. వాళ్ళు టెక్నికల్గా వాళ్ళు అడుగుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు. అది ఒక రోజులో అయ్యే పని కాదు కదా. ఏదో ఒక సినిమా 2 సినిమాలు అయితే పట్టణ పొద్దునే సాయంకాలం అన్ని క్లారిటీ అయిపోతాయి. ఇది 50 సినిమాలు, 10 ఏళ్ళుగా ఆయన సంపాదన, 10 ఏళ్ళుగా ఆయన లైమ్ లైట్లో ఉన్నాడు. సో తప్పేం లేదు. ఇప్పుడు మనం సంపాదిస్తాము కనుక ఇన్కమ్ ట్యాక్స్ అనేది ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బు కనుక ఆ ఇన్కమ్ ట్యాక్స్ డబ్బు కనుక కరెక్ట్గా వస్తుందో లేదా అని చూసుకునే బాధ్యత వాళ్ళది, ప్రభుత్వానికి. కనుక ప్రభుత్వం చేస్తుంది. దొరికితే పెనాల్టీ వేస్తారు. ఈ డబ్బు ఈ 100 కోట్లకి రాలేదు ట్యాక్స్, నువ్వు రాసినట్టు ఇచ్చినట్టు చూపించావు కానీ ఇక్కడ అకౌంట్ రాలేదు. అన్ని అకౌంట్సే కదా, ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే అన్ని అకౌంట్లోకి వెళ్ళాలి. సో ఇది రాలేదు, సో ఇది ఏంటిది లెక్క ఇవన్నీ అడుగుతారు. అతనికి ఎందుకు అతనికి ఇచ్చిన బయట మేము విన్నాం మరి 100 కోట్లు ఇచ్చావని, హీరోకి 100 కోట్లకి ఎక్కడ రసీటు, 100 కోట్లు వైట్ ఇచ్చావా, బ్లాక్ ఇచ్చావా, అన్నీ ఉంటాయి. వాళ్ళు అన్ని రకాల ఎంక్వైరీలు చేస్తారు. అది వాళ్ళ పని, అది వాళ్ళ డ్యూటీ. అది ఏదో సినిమా వాడి మీద అని మనం అనుకుంటే పొరపాటు. అది సినిమా వాడైనా, ఇండస్ట్రియలిస్ట్ అయినా, పెద్ద బిల్డర్ అయినా, ఎవడైనా వాళ్ళకి దృష్టి, వాళ్ళకి డేగా కన్ను. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ అనేది ఒక డేగా కన్ను. వాళ్ళ కళ్ళు చూస్తూ ఉంటాయి. ఎక్కడైతే పెద్ద పెద్ద అమౌంట్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయో, పెద్ద ఎత్తున మనీ రొటేషన్ జరుగుతుందో అక్కడ వాళ్ళ దృష్టి పడుతుంది. అది ఇండస్ట్రీ అవ్వచ్చు, రాజకీయం అవ్వచ్చు, వ్యాపారాలు అవ్వచ్చు. పడినప్పుడు కరెక్ట్గా ఏం చేసి కొడతారు. కొట్టినప్పుడు దొరికావా, నువ్వు నీ ఆడిటర్స్ని జాగ్రత్త చేసి, అంటే వీళ్ళందరికీ ఆడిటర్స్ కూడా ఉంటారు. ఎన్ని ఇన్వెస్టిగేషన్ చెక్కింగే కానీ అన్నమంతా దోషి అయిపోయాడని కాదు, ఆయన ఎగ్గొట్టాడనేం కాదు. ఆ ఎగ్గొట్టాడా లేదా అనేది తేలుతుంది. మొత్తం చెక్ చేసినాక చెప్తారు. సో ఇంత అన్నీ వచ్చినాయి, కరెక్ట్గానే ఉండండి, మీకు చూపించిన దానికి, మీకు వచ్చిన దానికి, మీ దగ్గర ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్, అమౌంట్ రొటేషన్కి అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, మీకు వచ్చింది ఇది, మీరు కట్టింది ఇది, మీరు వాళ్ళకి ఇచ్చింది ఇది, వాళ్ళ తరఫున జిఎస్టీ కలెక్ట్ చేసింది ఇది, ఇవన్నీ మాకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేసి అన్నీ వచ్చిందనుకో క్లీన్ చిట్ ఇచ్చేస్తారు. రాలేదనుకో ఇదిగో తేడా ఉంది, ఇక్కడ 100 కోట్లకి లెక్కలు తేలట్లేదు, వాళ్ళు మీరు ఎలా ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, దానికి ఏంటి, ఆ బుక్స్లోనేమో 10 కోట్లు 10 లక్షలు రాశారు, ఇక్కడేమో ₹1 కోటి ఉంది, ఎందుకు ఉంది,
ఇవన్నీ ఇలాంటి చిన్న చిన్న మనవాళ్ళు చేస్తూ ఉంటారు ఆడిటర్స్. అవన్నీ కూడా తెలియంది కాదు, నీకు నాకు కొత్త ఏమో కానీ దిల్ రాజు లాంటి వాళ్ళకి కొత్త కాదు. ఎందుకంటే అతను ఆడిటర్స్ ఉంటారు, పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్నప్పుడు ఎవరికైనా వెనకాల మంచి పెద్ద ఆడిటర్స్ ఉంటారు, చాలా బీభత్సమైన తెలివిగల ఆడిటర్స్. ఎట్లా పక్కకు తప్పించాలి, ఎట్లా తెప్పించాలి. మైత్రి మూవీస్ కేవలం ఈ రేట్ల గురించి చేసినట్టయితే మైత్రి మూవీస్ ఎందుకు చేయాలి, మనం కాదు కదా. సో మైత్రి మూవీస్ మనం పోయిన సంక్రాంతికి 2 సినిమాలు పెద్ద బడ్జెట్ సినిమాలు వాళ్ళే చేశారు, ఒక 5-6 సినిమాలు వరుసగా చేశారు. ఏమిటి వీళ్ళు టర్న్ ఓవర్ ఏంటి, వీళ్ళు గొడవ ఏంటి, అంతకు తగిన వాడు ఏమైనా చేసుకొని ఇన్కమ్ ట్యాక్స్ నువ్వేం చేసావు అనేది అనవసరం. నువ్వేమైనా సంపాదించుకో, ఏమైనా చేసుకో, నాకు కట్టాల్సింది కట్టావా, గవర్నమెంట్ కట్టాల్సింది ట్యాక్సులు జిఎస్టీలు కట్టావా, కడితే నువ్వేమైనా చేసుకో, ఎన్ని కోట్లకు సంపాదించుకో, వాడికి ఏమవసరం, వాడు పట్టించుకోడు. నువ్వు కట్టకుండా నువ్వు దాచుకుంటే అప్పుడు యువర్ పనిషబుల్. అది అడుగుతారు, పెనాల్టీ కడతారు, పెనాల్టీ కట్టుకుంటారు, ఏదైనా ఉంటే ఎందుకు పెనాల్టీ కట్టమంటారు, పెనాల్టీ కట్టి క్లియర్ అవుతారు. పెద్ద విషయం కాదు. అందులో ఇవాళ రోజుల్లో, గతంలో ఒక దశాబ్ద కాలం క్రితం అయితే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అంటే అమ్మో, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ మన పరువు పోద్ది, మర్యాద పోద్ది, మన వ్యాపారాల్లో మనకు డబ్బు ఇచ్చేవాడు కూడా ఇవ్వడు, ఇలాంటి భయాందోళనలు ఉండేవి. అంటే సమాజం అలా చూసేది, ఇన్కమ్ ట్యాక్స్లో దొరికిన వాడిని ఒక దొంగగా చూసేది, మోసగారిగా చూసేది. కానీ ఇవాళ సమాజం దృష్టి మారిపోయింది. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ దొరికంటే గొప్పోడు, ఆ లెవెల్కి సంపాదించేశాడు, గొప్పోడు, మాస్టర్ అది. వాడు 100 కోట్లు వాళ్ళకి అలా కట్టగలిగాడంటే ఎంత గ్రేటు అని ఫీల్ అయిపోతుంది సమాజం. వాళ్ళకి ఎప్పుడైతే గొప్పతనాన్ని, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్, ఇన్కమ్ ట్యాక్స్ డబ్బులు ఎగ్గొట్టడం, గవర్నమెంట్ డబ్బులు ఎగ్గొట్టని ఒక గొప్పతనంగాను, ఒక తెలివితేటలుగాను, వాళ్ళ ఘనకీర్తిగాను చూస్తూ మొదలెట్టిందో సమాజం, ఈ జరుగుతూ ఉంటాయి. ఓకే సార్, అంటే సినిమా కలెక్షన్ పోస్టర్స్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ కారణం అని కూడా చెప్తున్నారు సార్. అంటే గేమ్ చేంజర్ మొదటి రోజు 186 అవన్నీ అంటే ఒక దానికోసం అయితే మరి వీళ్ళెందుకు పట్టుకుంటారు, మైత్రి మూవీస్ని ఎందుకు పట్టుకుంటారు, వాళ్ళదే లేదు కదా దాంట్లో. ఏం తెలియక అర్థం పడతాను నేను నా కొడుకులతో మాట్లాడేది తప్పితే ఇక్కడ ఒక్క ఈ పబ్లిసిటీని బట్టి రాలేదమ్మా. ఒక అలా రారు ఇన్కమ్ ట్యాక్స్, నువ్వేదో ఒక చిన్న పేపర్ స్టేట్మెంట్ ఇచ్చావని ఆ రోజు ఇమీడియట్గా రారు. ఇది వాళ్ళు 1 ఇయర్గా స్టడీ చేస్తున్నారు. ఈ సంస్థ ఇన్ని సంవత్సరాలుగా ఉంది, ఇన్ని సంవత్సరాలకు ఎన్ని సినిమాలు చేస్తుంది, నెంబర్ 1 ప్రొడ్యూసర్గా ఉన్నాడు. సో థియేటర్లు ఉన్నాయి, ఎగ్జిబిటరు, డిస్ట్రిబ్యూటరు, ప్రొడ్యూసరు. సో ఇదంతా చరిత్ర అంతా వాళ్ళు చూస్తూ ఉన్నారు. వాళ్ళ డేగాను పడింది, ఎప్పుడో పడింది, 2 ఏళ్ల క్రితమో 3 ఏళ్ల క్రితమో 1 సంవత్సరాల క్రితమో మొత్తానికి పడిపోయింది. పడబట్టే మొత్తం స్టడీ చేసి 55 చోట్లకి వచ్చారు, 55 చోట్ల ఒకేసారి అటాక్ ఇచ్చారు. సో ఎంత అది నిన్నేదో అడ్వర్టైజ్మెంట్ చూసి అంత లేఖితనంగా ఉండదు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అంటే. నిన్న ఒక అడ్వర్టైజ్మెంట్ చూసి పరిగెత్తుకు రావటం, ఎవడో అడ్వర్టైజ్మెంట్ దాని గురించి రాదు. టోటల్గా అది ఒక ఎడిషన్, వాళ్ళు వచ్చే ముందు అదొక ఎడిషన్ తప్పితే అది వాళ్ళే ఒక మాట, అలా దానికి ఏముంది, సింపుల్ అంత ఏముందండి, మాకు వచ్చింది అది కాదు, అది గ్రాసు, మేము ఉన్న పబ్లిసిటీ కోసం చేసుకున్నాం, మా సినిమా క్రెడిబిలిటీ కోసం, ప్రజల ఆడియన్స్ మధ్య ఫ్లాప్ అవ్వలేదని చెప్పుకోవటం కోసం ఇది చేసుకుంటాం మా బతుకులు, అంతేగాని దాంట్లో నెట్ ఇదేనండి. మరి నెట్ ఇదే అన్నప్పుడు నువ్వు అది ఇవ్వటం వల్ల నెట్ అదే అనుకుంటారు కదా. సో అందుకని మాకు మరి రాలేదు, అప్పుడు చూపించుకుంటారు నెట్ ఏంటి ఇది అని. సో ఓకే, ఇట్స్ ఆల్ రైట్, అలా వెళ్ళిపోతుంది సింపుల్గా. అలా సింపుల్గా వెళ్ళిపోయే విషయాల మీదకి రారాళ్ళు, అంత సింపుల్గా వెళ్ళిపోయేదానికి వచ్చేసి అటాక్ ఉండదు. వాళ్ళ దగ్గర ఏ బలమైన ఆధారాలు ఉన్నాయి, బలమైన ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. ఇది అక్కడ గుడి కట్టించాడు, ఇంకోటి ల్యాండ్స్ కొన్నాడు, రకరకాల అన్నీ ఆయన ప్రతి అడుగుని ఈ సంవత్సర కాలంగానో 2 సంవత్సరాల కాలంగానో ప్రతి మూవ్ని వాళ్ళు స్టడీ చేసి కాంక్రీట్గా ఒక ఆధారాలు చేతికి అనుమానాలు ఆధారాలు ఉన్నాక వస్తారమ్మా. అలాగే వచ్చారు, అందుకని 3 రోజులుగా మొత్తం ఎంక్వైరీ చేస్తారు. అంటే సార్, హీరోల ఈ ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా ఉంటాయి సార్? అంటే బ్లాక్ లో తీసుకుంటారా, వైట్ లో తీసుకుంటారా, ఒక చర్చ జరుగుతుంది. అంటే వెంకటేష్ గారు నేను వైట్ లోనే తీసుకుంటాను అని, మిగతా హీరోల సంగతి నాకు తెలియదు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏ విధంగా ఉన్నాయి సార్? దాదాపు ఇవాళ ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ కదమ్మా, తమిళ ఇండస్ట్రీ, ఏ ఇండస్ట్రీ దాదాపు హీరోలు ఈ కోట్లకు పెరిగిన, లక్షల్లో ఉన్నప్పుడు వేరు, ఎప్పుడైతే ఇండస్ట్రీ కోట్ల స్థాయికి పెరిగినాక దాదాపు ఆల్ హీరోస్, ఆల్ లాంగ్వేజ్ మోస్ట్లీ ఎవరు కూడా బ్లాక్ అనేది లేదు. బ్లాక్ 99% లేదు. ఎంతసేపు వాళ్ళు వైటు ఏరియా తీసుకుంటున్నారు. ఎవరిలాగా మొత్తం రెమ్యునరేషన్ తీసేసుకుంటాం కాదు, రెమ్యునరేషన్లో ఒక భాగం తీసుకుంటాం, ఒక పర్సంటేజ్, ఒక 10% లేకపోతే 25% తీసుకుంటాం క్యాష్గా.
క్యాష్ కానీ అకౌంట్లో కానీ. మిగతా అంతా ఏరియా, ఒక ఏరియా ఒక నైజాం తీసుకుంటాడు. నైజాంలో అతని రెమ్యునరేషన్కి ఎంత వస్తే అంత ఓకే. వచ్చిందే దక్కుడు అంతే. ఫ్లాప్ అయితే ఫ్లాప్, సక్సెస్ అయితే సక్సెస్. సో ఆ లెక్కలో ఉంది కనుక ఇవాళ బ్లాక్ అనేది చాలా తగ్గిపోయింది. బ్లాక్ తీసుకుని ఇవాళ అంటే లక్షలప్పుడు బ్లాక్ తీసుకుంటే మేనేజ్ చేయొచ్చు. కోట్లు బ్లాక్ తీసుకుంటే ఏం చేస్తావు నువ్వు? కోట్లు బ్లాక్ను వైట్ చేయాలంటే చచ్చిపోతావు. బ్లాక్ను వైట్ చేయాలంటే ఎవడు రిజిస్ట్రేషన్ కూడా బ్లాక్ అమౌంట్ తీసుకుంటా ఎవడు బ్లాక్, ఎందుకంటే బ్లాక్ అమౌంట్ రేట్లు అన్నీ కూడా వస్తున్నాయి. ఇల్లు కొనాలంటే కూడా రిజిస్ట్రేషన్ కూడా మ్యాక్సిమం 80 ఏదో 20% తప్పితే మీదంతా ఆ 20% కూడా ఇది వైటే. అది కూడా వాడి పేరు మీద దాని ఎక్స్పెన్స్ అనో దీని ఎక్స్పెన్స్ కింద ఇవ్వటం.